హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ కోనసీమ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అనేసి అయితే అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు మే 13th, మే 14th నా బర్త్డే, అంటే రేపు. బర్త్డే ప్రిపరేషన్స్ అయితే నేనైతే ఏం అనుకోలేదు, ఏదో చిన్నగా అయితే చేసుకున్నాను. కాకపోతే అంత పెద్దగా అయితే ఏం లేవు. అసలు బర్త్డేకి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేది నేనైతే ఆలోచిస్తున్నాను. దానికోసం కొంచెం డ్రెస్సెస్, జ్యువెలరీ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి అయితే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. నైట్ కేక్ కటింగ్ ఉందని అయితే నాకైతే కొన్ని సిమ్టమ్స్ తెలుస్తున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ ఏదో హడావుడి చేస్తున్నారు, గుసగుసలు ఆడుకుంటున్నారు. సో దానికోసం అని చెప్పి నేను అనుకుంటున్నా కేక్ కటింగ్ అయితే ఉంది అని. యాక్చువల్లీ నేను నైట్ కేక్ కటింగ్కి ఒక డ్రెస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్లీ అది కొత్తదే. లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు అదైతే తీసుకున్నాను నేను. అది వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను నేను, షాపింగ్ వ్లాగ్. సో ఇప్పుడు రేపు టెంపుల్కి వెళ్ళడానికి ఒక అవుట్ఫిట్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా ఉందో ఏంటో ఒకసారి అయితే మీరు కూడా చూడండి. ఇప్పుడైతే ఈరోజు నైట్ కేక్ కటింగ్కి అయితే ఏం డ్రెస్ వేసుకుంటున్నానంటే, యాక్చువల్లీ ఈ ప్యాంట్, దీన్ని ఏం ప్యాంట్ అంటారు? బూట్ కట్ ప్యాంట్ కాదు, వైడ్ లెగ్. కంటిన్యూ చేయమా, ఏమండి బ్లాగ్ ఇది? నేను తప్పు చెప్పేసిన. మహేష్ మధ్యలో నుంచి అది తప్పు అని చెప్తుంది. యాక్చువల్లీ ఇది వైల్డ్ లెగ్. కన్ఫ్యూజింగ్ అవుతున్నా. మళ్ళీ నేను చెప్పిన పేరు తప్పైంది అనుకో, మళ్ళీ నీకేం రాదు అని అనుకుంటారు అందరు, అందుకని అనమాట. సో ఈ ప్యాంట్ అయితే నేను లాస్ట్ టైము మాల్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను. సో ఈ షర్ట్ కూడా మాల్లోనే తీసుకున్నాను. సో ఈ రెండు అయితే ఈ నైట్ కేక్ కటింగ్కి అయితే, యాక్చువల్లీ ఇది నైట్ కేక్ కటింగ్కి వేసుకుంటే ఈ ట్యాన్ టాప్తో అయితే పేర్ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి, లేకపోతే ఈ రెండు వేసుకోవాలి. సో ఇది నా నైట్ కేక్ కటింగ్ డ్రెస్. సో రేపటికైతే ఏంటో చూద్దాము. రేపటికైతే నేను ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఇది మస్తు బరువు ఉంది, కాకపోతే నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను స్టార్టింగ్ అసలు బర్త్డేకి ఏం వేసుకోవాలి అన్నప్పుడు నాకు ఎందుకు బ్లూ వేసుకోవాలని అయితే అనిపించింది. సో అట్లనే ఈ బ్లూ కలర్ అయితే డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మీ అందరికి కూడా నచ్చిందా? నాకైతే సూపర్గా నచ్చింది. దీని బ్లౌజు, యాక్చువల్లీ ఇది బ్లౌజు, దీని డిజైన్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ దీని చున్నీ అయితే నాకు అస్సలు దొరకలేదు. సో నేను ప్లెయిన్ నెట్ అయితే తీసుకున్నాను. కాకపోతే లెహంగాలో వచ్చిన క్లాత్ మిగిలింది ఉంటుంది కదా, దాన్ని అయితే ఇట్లా స్టిచ్ చేయించాను అనమాట. ఓకే, వేసుకుంటే అయితే బాగుంది. అలా నేను ట్రై చేసి చూశాను, నాకైతే నచ్చింది. సో దీని మీదకి జ్యువెలరీ ఏంటి అనేది అయితే చూద్దాము. ఇది నా జ్యువెలరీ. యాక్చువల్లీ ఇది నా జ్యువెలరీ, ఇది సెట్. దీని మీద కనిపిస్తుంది నా సెట్. తర్వాత నేను ఈరోజు మెహందీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎందుకో పెట్టుకోవాలనిపించింది. సో బాగుంది నా మెహందీ. బాగుంది. నేను లేకుండా పెట్టుకుంది మెహందీ. నాకు మెహందీ లేదు. మహేష్కి పెట్టలేదు, మహేష్ కాలేజ్కి వెళ్ళిపోయింది. సో నేనే పెట్టుకున్నాను అనమాట. ఆమె కూడా పెట్టుకుంటావా అని అడుగుదామని అనుకున్నా, కానీ టైం అయిపోయింది. మెహందీ షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో యాక్చువల్లీ నా బర్త్డేనే కాబట్టి నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు రేపు దీని కంటిన్యూషన్ వీడియో మొత్తం కంప్లీట్ చేసి కేక్ కటింగ్ చేసినప్పుడు అదంతా కలిపి మీకు పోస్ట్ చేస్తాను. బాయ్. ఇప్పుడు నైట్ 11:30 అయింది. నేనైతే బయటికి వెళ్దామని చెప్పి రెడీ అయిపోతున్నాము. రెస్టారెంట్కి వెళ్ళి నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి. సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు బయటకి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా, ప్యాంటు షర్టు ఇది నైట్ కేక్ కటింగ్ కోసం అని చెప్పి పక్కన పెట్టుకున్నానని చెప్పి అదే వేసుకున్నా. ఫైనల్గా ఇక్కడ మాయాబజార్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా అని చూస్తే ఏం లేదు, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం అంట. సో అందుకనే ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదంట, లిమిటెడ్ ఐటమ్సే ఉన్నాయి. సో అందులోనే చూస్ చేసుకోవాలని అంటే సరే అని చెప్పి మేము
డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చాము. ఇంకా నైట్ కేక్ కటింగ్ యాక్చువల్లీ రెస్టారెంట్లో చేయలేదు, లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఆల్రెడీ కేక్ తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాము. సో కేక్ తీసుకెళ్ళడం మర్చిపోయినాము, అందుకనే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు ముందు పెట్టాలని ప్రతి చోట వీళ్ళు కొట్టుకోవడం అయితే సరిపోతుంది అనమాట. చూడండి ఆల్రెడీ ఎవరికి ఫస్ట్ పెడతానా అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ స్టార్టింగ్లోనే డిసైడ్ అయిపోయారు నాకు ముందు అనేసి. ఇప్పుడు ఈ 2 కేకులను ఎట్లా కట్ చేయాలి అని చెప్పేసి కట్ చేసిన తర్వాత ఈ 2 చేతుల నుంచి కూడా చెరొకడికి పెట్టాను, లేకపోతే ఇద్దరు నాకు పెట్టలేదు అని ఉంటారనమాట. సో అయితే ఇప్పుడు నా పెట్స్ కూడా ఎదురు చూస్తున్నాయి. వెనకాల ఉన్నది స్కూబీ, ఇంకొకటి ఉంటుంది అనమాట చాకీ, అవి వచ్చింది పక్కకి వెళ్ళి. ఈ 2 వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాటికి కూడా కేక్ తినిపించేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే చేసేది ఏం లేదు. సో నైట్ అవుట్ వెళ్దామా అని చెప్పి అనుకుంటున్నాము, అది ఎంతవరకు అవుతుందో లేదో తెలీదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ వరకు అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఈ కొన్ని పిక్స్ తీసుకుని తర్వాత వీళ్ళ కేక్ తినేసిన తర్వాత ఏం చేయాలా అనేది ఆలోచిద్దాము. ఈమెన ఐషు తెలిసిందే కదా మీకు, ఈమె ఐషు కార్తిక్, వీళ్ళిద్దరూ నా డాటర్ సన్. సో వీళ్ళందరూ నా కేక్ కటింగ్కి అయితే మొత్తం మంచిగా సపోర్ట్ చేశారు. నేను మార్నింగ్ లేచిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు బయటికి వెళ్దామని చెప్పి గోకార్టింగ్కి అయితే వెళ్తున్నాము. ఈ గోకార్టింగ్ ఎలా ఉంటుందో అనేది మీ అందరికీ తెలుసు, కాకపోతే కార్తీక్ అయితే గోకార్టింగ్కే వెళ్దామని చెప్పి అన్నాడు అనమాట. సో ఇంకా ఆ మాల్స్ అన్నీ ఆల్రెడీ చూసే ఉంటాం కదా. సో గోకార్టింగ్కి అయితే వచ్చాము. మేమైతే రైడ్ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాము. యాక్చువల్లీ ఐషు ఒక్కతే వెళ్దాం అనుకుంది, కాకపోతే మళ్ళీ భయపడింది అనమాట. సో నేను ఒక్కదాన్ని వెళ్ళాను అని, అందుకని ఇంకా ఆమెకు తోడుగా నేను కూడా, మేమిద్దరం ఒకటి, కార్తీక్ ఒకటైతే వెళ్ళాము. కార్తీక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉన్నాడు. వాడికి కార్లు పిచ్చి, డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకనే వాడు గోకార్టింగ్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. అది ఫైనల్గా అయిపోయిన తర్వాత మేము దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఎక్కడో విలేజ్లో ఉన్నట్టు అయితే ఉంది. వెదర్ కూడా ఆ రోజు చాలా కూల్గా ఉంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చాము. ఇప్పుడు నా అవుట్ఫిట్ ఇది నైట్ కేక్ కటింగ్కి. ఈ అవుట్ఫిట్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, అలానే వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు కేక్ కటింగ్కి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట, ఎందుకంటే ఇన్వైట్ చేశారు కేక్ కటింగ్కి అక్కడికి రమ్మని. సో నేనైతే కేక్ కటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత నైట్ డిన్నర్కి అయితే బయటకు వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.